ఫ్రెండ్స్ మీలో కార్టూన్ వీడియోస్ చేసేటప్పుడు చాలా మంది కన్సిస్టెన్సీ క్యారెక్టర్స్ అయితే నేను డిజైన్లు చేయలేకపోతున్నాను బ్రో, అసలు మీరు ఎలా చేశారు మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో అయితే చూసేయండి అండ్ మీకు తర్వాత నేను ఎలా క్రియేట్ చేశాను అనేది చెప్తాను. చూసారు కదా, ఈ వీడియో మొత్తాన్ని కూడా నేను ఏఐ యూజ్ చేశాను అనమాట. అండ్ ఇంతకుముందు మనం ఆల్రెడీ కార్టూన్ ఏ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో 2 వీడియోస్ అయితే చేసాం. అందులో 1.5 అవర్ వీడియో ఒకటి చేశాను అండ్ 19 to 18 minutes ఉండే వీడియో ఒకటి అయితే చేశాను అనమాట. ఆ 2 వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో యాడ్ చేశాను మన ఛానల్లో. హౌ టు క్రియేట్ ఏ యానిమేటెడ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో పెట్టాను. ఇది కూడా అందులోనే పెడతాను. ఆ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి, మీకు ఉన్న డౌట్స్ అయితే చాలా అయితే క్లియర్ అయిపోతాయి. అండ్ చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే క్వశ్చన్స్, బ్రో నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేసి ఇవి ఏ వీడియోస్ పెడితే మానిటైజేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. 100% అవుతుంది. మీరు ఓన్లీ దీన్ని ఏదో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికే అప్లోడ్ చేసుకుని మానిటైజేషన్ చేసుకోవడానికి అవసరం లేదు. మీరు చిన్న చిన్న షాప్స్ లేకపోతే చాలా మందికి బిజినెస్లు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏంటి అంటే యాడ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇవి యూజ్ చేసుకుని ఈ కార్టూన్ వీడియోస్ ఇవన్నీ యూజ్ చేసుకుని మంచి యాడ్స్ అయితే క్రియేట్ చేసి, కార్టూన్ యాడ్స్ అయితే క్రియేట్ చేసి ఇచ్చుకుని ఆ రకం కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఈ ప్రాంప్టింగ్ ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. అందులో బాగా ఎక్కువగా అడిగేది ఏంటంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సీన్లో ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి కనుక క్యారెక్టర్లో మొత్తం ఎంటైర్ స్టోరీ మొత్తంలో కంటిన్యూ అవ్వట్లేదు బ్రో, దానికి అసలు ఎలా చేయాలి ఏంటి అని అడుగుతున్నారు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు నేను చెప్పినయే చాలా ఈజీగా చెప్పాను అండ్ ఇప్పుడు ఇంకా ఈజీ చేసి నేను చాలా యూట్యూబ్లోని ఇంటర్నెట్లోని బాగా రీసెర్చ్ చేసి అండ్ కొన్ని ఛానల్స్ చూసి లేకపోతే ఇంటర్నెట్లో వెబ్సైట్స్ అవి బ్రౌజ్ చేసి కొన్ని ప్రాంప్ట్స్ అవి పట్టుకొని ఇప్పుడు వాటితో మీకు అయితే చెప్తాను అనమాట. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంది. ఎందుకంటే నాకు రాక కాదు, నాకు వచ్చు, నేను చేసుకుంటున్నాను. కానీ మీరు ఈజీగా చేసుకోవడానికి నేను మీకు చెప్పగలగాలి కాబట్టి రీసెర్చ్ అంతా చేసి ఇంత లేట్ అయితే అయిందనమాట. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి నేను 1000 likes టార్గెట్ పెడుతున్నాను అండ్ ఇంతకు ముందు అయితే నేను చెప్పిన ప్రతి లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ లైక్స్ టార్గెట్ని కూడా కంప్లీట్ చేయండి. ఇక ట్యూటోరియల్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేను మీకు అసలు ఎలా క్రియేట్ చేశాను అనే దాని గురించి చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ నేను ఒక 2 క్యారెక్టర్స్ని అయితే తీసుకున్నాను. ఇందులో 4 సీన్స్ని అయితే క్రియేట్ చేశాను. ఇందాక మీరు చూసారు కదా, ఆ 4 సీన్స్ కూడా నేను వీటితోనే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నేను మీకు చెప్పడానికే నాకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మీకు చాలామంది అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి చెప్పడానికి ఏదో క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఈ 4 క్యారెక్టర్స్ కూడా ఇక్కడ చూడండి, ఇది చూసుకుంటే ఇందులో మనకి ఒక సీన్లో 2 క్యారెక్టర్స్ వచ్చినాయి. ఈ 2 క్యారెక్టర్స్ కూడా సేమ్ క్యారెక్టర్సే అండ్ ఇవే మళ్ళీ నెక్స్ట్ సీన్లో ఇక్కడ చూసారు కదా, ఇది ఒక సీను అండ్ ఇది కూడా సేమ్ సీన్ అనమాట. అవే క్యారెక్టర్స్ ఈ సీన్లో కూడా వచ్చాయి. అలాగే అండ్ మీరు ఇంకొంచెం పైకి వెళ్తే ఇక్కడ చూడండి, అవే క్యారెక్టర్స్ ఇక్కడ కూడా సేమ్ క్యారెక్టర్స్ అయితే వచ్చాయి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ సేమ్ ఇవే క్యారెక్టర్స్ ఈ సీన్లో కూడా వచ్చాయి. అండ్ చాలా మంది అడిగేది ఏంటంటే ఇవి ఎలా వస్తున్నాయి, మాకు రావట్లేదు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు చెయ్యాలి అంటే మీకు ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే ఎంతో కొంత ఇంగ్లీష్ తెలియాలి. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ అయితే మీకు చదవడం కానీ ఆ ప్రాంప్ట్ని అర్థం చేసుకోవడం కానీ డెఫినెట్గా తెలియాలన్నమాట. అది తెలిస్తే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఈ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి 4 ChatGPT ట్యాబ్స్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ మీరు కూడా అలాగే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకేనా. అండ్ ఫస్ట్ ట్యాబ్ వచ్చేటప్పటికి ఇదనమాట. మీరు కూడా చాలామంది మొబైల్లో చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మొబైల్లో చేసుకోవచ్చు, బట్ మొబైల్లో చేసుకుంటే ఇదే ప్రాబ్లం. కంప్యూటర్లో అయితే ఈజీగా మీరు ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఈ స్క్రీన్లో మీరు ఒక 4 ట్యాబ్స్ కాకపోతే 5 ట్యాబ్స్ అయినా సరే ఓపెన్ చేసుకుని ఒకే అప్లికేషన్ని దాంట్లో మీరు కావాల్సిన ప్రాంప్టింగ్ ఇచ్చుకుని దాన్ని అర్థం చేసుకోవచ్చు. బట్ మొబైల్ అనేది ఆ కంపాటబిలిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో అన్నీ అయితే చేయలేరు అనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశానంటే ChatGPTని అడిగాను, రైట్ ఏ స్టోరీ విత్ ఏ 2 క్యారెక్టర్స్ రాజు అండ్ అర్జున్ అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే నాకు అర్జున్ అండ్ రాజు పేరుతో 2 క్యారెక్టర్స్తో ఒక చిన్న స్టోరీ కావాలి అని చెప్పేసి అడిగాను. నాకు ఇక్కడ స్టోరీ ఇచ్చింది అండ్ ద ఫ్రెండ్షిప్ ద సేవ్డ్ ద డే అని చెప్పేసి నాకు ఒక స్టోరీ అయితే ఇచ్చింది అనమాట. ఇది ఇంగ్లీష్ స్టోరీ, ఇంగ్లీష్లో వచ్చింది నాకు. నేను ఈ స్టోరీ అర్థం చేసుకోవడానికి ఐ వాంట్ ది స్టోరీ ఇన్ తెలుగు అని చెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇస్తే నాకు ఈ స్టోరీ ఇచ్చింది. అండ్ ఈ స్టోరీని నేను ఫస్ట్ ఏం చేశానంటే అర్థం చేసుకున్నాను, ఎలా చేయాలి అనే దాని గురించి ఈ స్టోరీ మొత్తాన్ని చదివి అర్థం చేసుకున్నాను. సీన్ టు సీన్ అర్థం చేసుకున్నాను అనమాట. ఓకేనా.
అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టోరీ మొత్తాన్ని కూడా మీరు ఒకవేళ ఇక్కడ మీ ఓన్ స్టోరీ ఉంటాయి కనుక ఆ స్టోరీని కూడా మీరు ఫస్ట్ ChatGPTలో ఇచ్చేసి మీరు దాన్ని ఇంగ్లీష్లో కావాలని చెప్పి ఆ ఇంగ్లీష్లో ఉన్న స్టోరీని కూడా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను ఇలా ఒక స్టోరీని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఇంగ్లీష్లో అయితే తెలుగులో ఉంటాయి కనుక దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్కి అయితే కన్వర్ట్ చేసుకోండి, సరిపోతుంది. అంటే లైక్ ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్టోరీ ఉంది కదా తెలుగులో, దీనికే కింద మీరు ఇక్కడ ఐ వాంట్ ది స్టోరీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మళ్ళీ మీరు ఇచ్చారనుకోండి ప్రాంప్ట్, డైరెక్ట్గా అది ఇంగ్లీష్లో ఇచ్చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు అనమాట. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ని డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి క్యారెక్టర్ క్రియేషన్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఉంది చూసారు కదా, ఈ ప్రాంప్ట్ని ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి దానికి సంబంధించిన ఫైల్ అయితే ఇలా ఉంటుంది, ప్రాంప్ట్ అని చెప్పేసి ఇలా ఈ డిస్క్రిప్షన్ అయితే మీకు కింద అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, క్యారెక్టర్ ప్రాంప్ట్ అని చెప్పేసి, తర్వాత ప్రాంప్ట్ అని చెప్పేసి ఇలా ఒక 4 ప్రాంప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ప్రాంప్ట్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇచ్చిన తర్వాత నాకు అది ఎస్ ఐ ఆమ్ రెడీ ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి ఇక్కడ నాకు ఇచ్చిందనమాట. అప్పుడు ఏం చేశాను అంటే దీనికి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే స్టోరీ ఉందో ఈ స్టోరీ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే ఆ స్టోరీని అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్గా దానికి వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చాయి. చూడండి రాజు 12 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి ఇచ్చింది. అండ్ అక్కడ అర్జున్ 10 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి వాళ్ళ స్కిన్ టోన్లు అవన్నీ కూడా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చింది మనకి. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ ఇచ్చింది. యాక్చువల్గా ఈ డిస్క్రిప్షన్ మీరు ప్రాంప్ట్లో కన్వర్ట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పేటప్పుడు క్లియర్గా నార్మల్గా మీకు అర్థమైపోతుంది అన్నట్టుగా చెప్పేసాను, కానీ చాలా మందికి అర్థం కాలేదు. అండ్ ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ అయితే ఇచ్చేసింది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి క్రియేట్ ఏ సింగిల్ ప్రాంప్ట్ దట్ ఐ గివ్ దెన్ ఏ టు జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ రాజు అని చెప్పేసి నేను ఇచ్చానంటే ఇక్కడ ఈ రాజు క్యారెక్టర్ ఉంది కదా, నాకు సింగిల్ ప్రాంప్ట్లో కావాలి అని చెప్పేసి ఇచ్చాను. ఇది మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కదా. ఇక్కడ చూడండి క్రియేట్ అని చెప్పేసి ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా, ఈ ప్రాంప్ట్ 2 అనమాట. అండ్ మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను మర్చిపోకూడదని చెప్పి, ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక స్టోరీ మీ దగ్గర తెలుగులో ఉంటే కనుక దాన్ని ఇంగ్లీష్లో స్టోరీని మార్చుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఆ స్టోరీ క్యారెక్టర్ డిజైన్ చేయడం. క్యారెక్టర్ డిజైన్ చేయడం కోసం కావాల్సిన ప్రాంప్ట్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు అని చెప్పేసి ఉంది చూసారా, ఈ ప్రాంప్ట్ అది డిస్క్రిప్షన్లో నేను ఆల్రెడీ ఇచ్చాను. అండ్ ఈ ప్రాంప్ట్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ స్టోరీని ఇక్కడ పేస్ట్ చేయండి. మీ దగ్గర ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను చెప్పే ప్రతి స్టెప్ని స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు మీరు అనుకున్న రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ నేను ఇది ఇచ్చేసిన తర్వాత ఏం చేశాను అంటే అండ్ క్రియేట్ ఏ సింగిల్ ప్రాంప్ట్ దట్ ఐ క్యాన్ గివ్ ఏ AI జనరేటెడ్ అన్ ఇమేజ్ ఆఫ్ రాజు అని చెప్పేసి ఉందన్నమాట. డోంట్ జనరేట్ ద ఇమేజ్ అంటే ఇది ఇమేజ్ని కూడా జనరేట్ చేసేస్తుంది కాబట్టి అది కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అండ్ ఇది ఈ రకంగా అయితే ఒక ప్రాంప్ట్ని అయితే క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఈ ప్రాంప్ట్ దీనికి ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ నాకు చూడండి క్రియేట్ అనే ఇమేజ్ ఆఫ్ 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అని చెప్పేసి ఈ రాజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మనకేంటి రాజుకు వచ్చేసింది. తర్వాత ఇంకో క్యారెక్టర్, అంటే ఇందులో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం రెండో క్యారెక్టర్ సంబంధించింది కూడా ఇవ్వాలి కాబట్టి నౌ క్రియేట్ ద ప్రాంప్ట్ ఫర్ అర్జున్ అని చెప్పేసి ఇచ్చాను. అది కూడా నేను ఇక్కడ ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి క్యారెక్టర్ ప్రాంప్ట్లో నౌ క్రియేట్ ద ప్రాంప్ట్ ఫర్ అర్జున్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ అర్జున్ అండ్ ఇక్కడ ఏదైతే మీరు రాజు అనే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ పేర్లు చేంజ్ చేయండి మీరు మీ స్టోరీ చేసేటప్పుడు. ఓకేనా, ఆ మీ స్టోరీలో ఎవరి పేర్లు అయితే పెడతారో అవి అక్కడ యాడ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇంకొక క్యారెక్టర్ ఉందనుకోండి, దెన్ నవ్ మళ్ళీ అంటే ఇక్కడ మళ్ళీ నవ్ అనేది క్రియేట్ చేసుకున్న అర్జున్ అనే ఒక క్యారెక్టర్ కాబట్టి నాకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఇది వచ్చేసింది ప్రాంప్ట్. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ అంటే ఇది అయిపోయిన తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఏం చేస్తారంటే సేమ్ దీన్ని కాపీ చేసుకుని ఆ క్యారెక్టర్ ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్లో వచ్చేస్తుంది. మీకు ఎన్ని క్యారెక్టర్ కావాలో అన్ని క్యారెక్టర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి క్యారెక్టర్లో వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్లో మీకు థర్డ్ క్యారెక్టర్ కావాలనుకుంటే అప్పుడు ఆ క్యారెక్టర్ పేరు ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్టయితే కనుక దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా ఈ ప్రాంప్ట్ అయితే మీరు జనరేట్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అండ్ నేను ఇక్కడ రాజు ఇమేజ్ ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే టెస్ట్ చేశాను, ఇవన్నీ టెస్టెడ్ చేసినవి. అండ్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి సింపుల్గా. ఇక్కడ నేను ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మీకు చూడండి 12 ఇయర్స్ ఓల్డ్ బాయ్ నేమ్డ్ రాజు అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఉంది ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసుకుని ఇంకొక ఏదైతే ChatGPT ఇంకొక ట్యాబ్లో ఏం చేశానంటే ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, పేస్ట్ చేసి ఏం చేశానంటే ఇక్కడ చూడండి ఐ వాంట్ ఓన్లీ క్యారెక్టర్ ప్రాంప్ట్ అని చెప్పించాను. అప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాంప్ట్ ఎందుకు ఇచ్చాను అంటే నేను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గుర్తుపెట్టుకోండి చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ నేను క్యారెక్టర్ ప్రాంప్టే మనం తీసుకున్నాం, క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాం, కానీ క్యారెక్టర్ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు
ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇక్కడ వాళ్ళ స్మైలింగ్ అండ్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే వాళ్ళ భావనలు అవన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసినాయి అండ్ ఆ సీన్ కూడా వచ్చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసేటప్పుడు కొంచెం గజిబిజి అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఇది స్కిప్ చేయాల్సి ఉంటుంది. నేను ఏం చేశాను, ఇవి నాకు అక్కర్లేదు కాబట్టి ఇందులోకి నేను ఇంకొక ట్యాబ్ తీసుకుని ఏం చేశానంటే ఇంకొక ChatGPT ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుని ఏం చేశానంటే అందులో నాకు ఓన్లీ క్యారెక్టర్ డీటెయిల్స్ మాత్రమే కావాలి అని ఇచ్చాను. నేను అప్పుడు ఏం చేసింది ఇక్కడ చూడండి, ఇందులో ఈ వీళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అవి రిమూవ్ చేసేసి ఏ 12 years బాయ్ నేమ్డ్ రాజు అని చెప్పేసి తన ఓన్లీ స్కిన్ ఎలా ఉన్నది, హెయిర్ ఎలా ఉన్నది అది మాత్రమే ఇచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశానంటే సేమ్ మళ్ళీ అర్జున్ క్యారెక్టర్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ముందు దాంట్లో ప్రాంప్ట్ తీసుకున్నానో నేను ఈ ప్రాంప్ట్ నుంచి ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాంప్ట్ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసుకుని అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అండ్ ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, ఏ 10 years old బాయ్ నేమ్డ్ అర్జున్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ చివరిలో ఏం చేశానంటే గివ్ మీ దిస్ ఆల్సో అని చెప్పేసి ఇచ్చాను అనమాట. మీరు కావాలనుకుంటే క్యారెక్టర్ ఆల్సో అని చెప్పేసి ఇచ్చినా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఈ ఏదైతే అర్జున్కి సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇవి లేకుండా వచ్చినాయి అనమాట. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మీకు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ వచ్చినా కానీ ఇవి మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ ఇమేజ్ జనరేట్ చేస్తారో అక్కడ ఈ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయకూడదు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఈ ఇమేజెస్ని మనం స్టోరీలో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏదైతే మనం ఈ స్టోరీ తీసుకున్నామో ఈ స్టోరీని ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి దానికోసం ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను ChatGPT. సింపుల్గా ఇది మీరు ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను చూడండి. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకుని ChatGPT అని సెర్చ్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. మీరు ChatGPTలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా మెయిల్తో క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇలా న్యూ ట్యాబ్లో జస్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే క్యారెక్టర్ అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకుని సింపుల్గా మీకు చూపించడం కోసం చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్పిన కూడా ఇలాగే చేశాను నేను. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తాను, వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే, అండ్ ఇక్కడ స్టోరీ అని ఉంది కదా, ఈ స్టోరీ అనేది తీసేసుకుని ఇంతకుముందు మనం స్టోరీ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ ట్యాబ్లో, ఆ స్టోరీని అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఈ స్టోరీ మొత్తాన్ని కూడా కాపీ చేసేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ నేను కాపీ చేసేసుకుని సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ చివర్లో ఏం చేస్తానంటే మనకి ఏ స్టైల్లో కావాలి చూడండి, ఇక్కడ స్టైల్ ఉంది. మనది వచ్చేటప్పటికి ఏంటంటే మనం చేసే అవన్నీ కూడా పిక్సార్ స్టైల్ అనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే 3D పిక్సార్ అని చెప్పేసి ఇస్తాను. ఇచ్చినట్టయితే మనకి ఈ ప్రాంప్ట్ అయితే మొత్తం ఇక్కడైతే వచ్చేసింది అనమాట. ఓకే, ఇలాగే చేసుకోవాలి ముందు కూడా నేను చెప్పింది. అండ్ ఇలా జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఆ స్క్రిప్ట్ నెరేషన్ అవన్నీ కూడా వచ్చేస్తాయి అండ్ ఇలా వస్తుంది అనమాట మీకు. అండ్ నేనైతే ఏం చేస్తానంటే చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఇక్కడ ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను కాబట్టి అది మీకు చూపించట్లేదు, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను, మీకు జస్ట్ చూపించడానికి చేశాను. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చేస్తే నాకు నరేషన్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే క్లియర్గా వచ్చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చేసింది, నెక్స్ట్ దానికి సంబంధించిన నెరేషన్ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేయాలి కదా, ఇమేజ్ జనరేట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి చూడండి. ఇక్కడ ఈ ఇమేజ్ని అయితే నేను ఈ ఇమేజ్కి సంబంధించిన ప్రాంప్ట్ని అయితే ఫస్ట్ ట్యాబ్లోది కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ కాపీ చేశాను, కాపీ చేసి ఈ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ ఈ స్టోరీ మొత్తాన్ని పేస్ట్ చేశాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మీరు ఈ స్టోరీ ఉంది. ఈ స్టోరీలో రాజు అని ఎక్కడ కనిపిస్తుందో చూడండి. ఓకే, టూ బాయ్స్ స్టాండ్ ఇన్ ద ఫోర్గ్రౌండ్ రాజు ఏ 12 years old బాయ్ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది, క్యారెక్టర్ డీటెయిల్స్ వచ్చేసినాయి. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ని అయితే తీసేద్దాం. ఓకే, ఇక్కడ తీసేసి మనం ఆల్రెడీ క్యారెక్టర్ డీటెయిల్స్ తయారు చేసుకున్నాం కదా. ఓకే, ఇక్కడ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకి రాజుకి సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్స్ వచ్చినాయి కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే క్యారెక్టర్ డీటెయిల్స్ మనకి ఏం కావాలో వాటిని కాపీ చేస్తున్నాను. ఓకే, ఇందులో ఓన్లీ నాకు క్యారెక్టర్ డీటెయిల్సే కావాలి కాబట్టి అవి మాత్రమే నేను కాపీ చేస్తున్నాను. ఇంకెటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కాపీ చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్స్ప్రెషన్స్ అవి కాపీ చేయొద్దు, జస్ట్ ఓన్లీ ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ మాత్రమే కాపీ చేసుకోండి సరిపోతుంది. దీనికి కావాలనుకుంటే మీరు ఇలాంటి ఒక నోట్ ప్యాడ్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా సపరేట్గా సేవ్ చేసుకుంటే మంచిది. బట్ నేను మీకు చూపించడం నేను ఆల్రెడీ ఇంతకు ముందు అట్లా చెప్పాను, బట్ ఇప్పుడు మీకు క్లియర్గా ఇందులో చెప్తున్నాను అనమాట. అండ్ దీన్ని జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే కాపీ చేసేసుకొని సింపుల్గా ఇక్కడికి వచ్చేసేయండి ఇమేజ్ దాంట్లోకి వచ్చి రాజు అనే తర్వాత ఇందాక మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ రిమూవ్ చేశారు కదా, ఆ ప్లేస్లో ఈ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ఓకే, ఆ డిస్క్రిప్షన్ యాడ్ చేసి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా వస్తే కనుక తీసేసి అండ్ అర్జున్ అని వచ్చినప్పుడు చూడండి ఇక్కడ 10 years old అని చెప్పేసి ఇక్కడ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ వరకు అండ్ ఏ థాట్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి హెయిర్ వరకు ఇక్కడ డీటెయిల్స్ వరకు వచ్చినాయి. అండ్ వీటిని ఇక్కడ వరకు నేను తీసేసి ఏం చేస్తానంటే సేమ్ క్యారెక్టర్ డీటెయిల్స్లో మనకి అర్జున్ క్యారెక్టర్ కావాలి కదా, అర్జున్కి సంబంధించిన క్యారెక్టర్ అయితే నేను ఇప్పుడు కాపీ చేస్తున్నాను. ఓకే, చూడండి
అండ్ ఎక్కడి వరకు నాకు కావాలో చూసుకుంటాను నేను. డ్రెస్డ్ అప్ ద ఓకే, ఇక్కడ వరకు నాకు కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకున్నాను నేను. కాపీ చేసుకుని ఏం చేస్తానంటే సేమ్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేస్తానన్నమాట. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసింది ఒకటా కాదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని జస్ట్ జనరేట్ క్లిక్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం అనుకుంటున్న క్యారెక్టర్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. అంటే ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఇవే కదా, అండ్ ఈ క్యారెక్టర్సే వస్తాయో లేదో చూద్దాం అనమాట. అండ్ ఇక్కడ మీరు ఏం లేదు, జస్ట్ మీరు ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి అది మనకి ఆ ప్రాంప్ట్ని చదువుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ముందే చేసుకుని పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా చెప్పడానికి. ఇప్పుడు లైవ్లో చేసి చూపించమని అడుగుతున్నారు కొంతమంది కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఇదంతా లైవ్లో చేయాలంటే నేను ఒక 5-6 గంటల వీడియో రికార్డ్ చేయాలి. 5-6 గంటల సేపు వీడియో రికార్డ్ చేయడం అంటే పాసిబుల్గా చెప్పండి? 5-6 గంటల సేపు కూర్చొని వీడియో రికార్డ్ చేయడం అంటే కెమెరాలో బ్యాటరీస్ కూడా ఉండవు అనమాట. కాబట్టి జస్ట్ నేను ఆల్రెడీ ముందే చేసింది మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంతే, ఓకేనా? ఓకే, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నేను ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేశానో అండ్ ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ వచ్చేసినాయి చూడండి. అండ్ ఇక్కడ మనం జనరేట్ చేసిన ఇమేజెస్ కూడా ఇవే అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ మనం ఏదైతే అనుకున్నాం క్యారెక్టర్స్, ఆ 2 క్యారెక్టర్స్ ఇవి అనమాట. నేను ఆల్రెడీ ఇవి డిజైన్ చేశాను అండ్ అవి వచ్చేటప్పటికి ఇవన్నమాట, ఓకేనా? అండ్ ఇవి మనం అనుకున్న డిజైన్స్ అనమాట. ఇప్పుడు నేను ఇదే క్యారెక్టర్ని కన్సిస్టెన్సీ క్యారెక్టర్ కింద ఎలా చేశానో చూపిస్తాను చూడండి. దానికోసం మళ్ళీ మీకు ఇంకొక ప్రాంప్ట్, సెకండ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసి చూపిస్తాను. అండ్ దానికోసం మళ్ళీ మీరు ఏం చేయాలి, స్టోరీ ప్రాంప్ట్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేయాల్సి ఉంటుంది. నేను కాపీ చేశాను సేమ్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అంటే ఇలా మీరు సపరేట్గా, అంటే నేను లాస్ట్ టైం ఏం చేశానంటే డైరెక్ట్గా ఇమేజ్ ప్రాంప్ట్ని ఇచ్చేసి డైరెక్ట్గా మీకు దాంట్లో వచ్చేసేటట్టు చెప్పాను. కానీ అది అలా వర్కౌట్ కంటే ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రతిసారి కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ మీరు అనుకుంటున్న ఇమేజ్ అయితే ఎగ్జాక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. క్రియేట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకి క్యారెక్టర్ డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ మనం రాజు దగ్గరికి వచ్చేసాం. అండ్ రాజు దగ్గర క్యారెక్టర్ అయితే మనం కాపీ చేసుకున్నాం. అండ్ కాపీ చేసుకుని అండ్ ఇక్కడ చూసుకుంటే అండ్ నేను ఇక్కడ ఏం చేశానంటే చూడండి, అండ్ ఇక్కడ రాజు అని ఎక్కడ వచ్చిందో చూడండి, ఓకేనా? అండ్ బ్లూ స్కై అండ్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫ్రంటే ఇచ్చేసాను. ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక చిన్న కామ లాంటిది ఇస్తాను. ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ అర్జున్ అని ఎక్కడ వచ్చింది, ఓకే అర్జున్ అని ఇక్కడ వచ్చింది. ఓకే, అర్జున్ ఇక్కడ వచ్చింది కాబట్టి అర్జున్కి కొంచెం ముందు మనం అర్జున్ క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సేమ్ మళ్ళీ నేను 10 years అనే దాని నుంచి ఇక్కడ నుంచి నాకు ఓన్లీ క్యారెక్టర్ డీటెయిల్సే కావాలి కాబట్టి వాటిని మాత్రమే నేను తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు తీసుకున్నాను. తీసుకుని దీన్ని సేమ్ మళ్ళీ ఇక్కడ అర్జున్ క్యారెక్టర్ ముందు పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేసుకుని ఇందులో నాకు ఏదైనా అవసరం లేదా అంటే క్యారెక్టర్ రిలేటెడ్ కాకుండా ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూస్తున్నాను అనమాట. అవి ఏమైనా ఉంటే కనుక రిమూవ్ చేసేయచ్చు. అండ్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఏం లేదు, నాకు ఓకే అనిపించింది ఇది కాబట్టి నేను క్రియేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. చూద్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ ఎలా అంటే మనకి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సేమ్ క్యారెక్టర్స్ అయితే రావాలి. ఇక్కడ మీకు అర్థం కావడానికి కోసం నేను క్లియర్గా చేసి చూపిస్తున్నాను. ఇందాక మీకు ప్రాంప్ట్ ఎలా చేసుకోవాలో చెప్పాను, బట్ ఇవి ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇట్స్ విల్ టేక్ టైం, బట్ మీరు దీనిపైన టైం పెడితే కనుక మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇందులో మీరు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్లో నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఇమేజ్లో ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఈ క్యారెక్టర్ ఈ ఇమేజ్లో ఈ బావిలో పడిపోవాలనుకోండి. సపోజ్ స్టోరీలో ఈ క్యారెక్టర్ అనేది బావిలో పడిపోవాలనుకోండి. పడిపోయినప్పుడు బావిలో పడిపోయాడు అన్నది మనం ఇక్కడ సింగిల్ క్యారెక్టర్. అప్పుడు మనం ఈ క్యారెక్టర్ని ఫోటోషాప్లో రిమూవ్ చేసేయచ్చు, లేదా అసలు ఈ క్యారెక్టర్ లేకుండా అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ స్టోరీలో తీసుకుని ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ ఉంది చూడండి, రాజు ఫాల్స్ ఇన్ ఏ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇదంతా ఒకటే ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చేసింది. బట్ మీరు ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడైనా ఇమేజెస్ రాకపోతే కనుక మీరు ఇక్కడ సపరేట్గా ఈ రాజు క్యారెక్టర్కి సంబంధించిందంతా కూడా ఇక్కడ వరకు దీన్ని సపరేట్గా కాపీ చేసుకుని అర్జున్ క్యారెక్టర్ సంబంధించినంత కూడా సపరేట్గా కాపీ చేసుకుని ఈ రాజు అని వచ్చినప్పుడు ఎక్కడైతే రాజు అనే క్యారెక్టర్ వచ్చిందో దానికంటే ముందు అంటే ఇక్కడ వచ్చింది కదా క్యారెక్టర్, దీనికంటే ముందు మనం ఏదైతే అనుకుంటున్నామో క్యారెక్టర్ ప్రాంప్ట్ అది ఇచ్చేసి ఈ ఇమేజ్ని అంటే ఇక్కడ వరకు రాజు క్యారెక్టర్ కాబట్టి ఈ ఇమేజ్ని సపరేట్గా ఇందులో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు ఓన్లీ రాజు మాత్రం వస్తాడు, అర్జున్ రాడు.
ఓకేనా. అర్జున్ రాలన్నప్పుడు మీకు ఆ ఇమేజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని సపరేట్గా మీరు యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రకంగా చేసుకోవచ్చు. అండ్ సపరేట్ సీన్స్ అనేవి కొన్నిసార్లు ఏ అనేది కరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. ఆ సీన్స్ని మీరు అటు ఇటుగా మార్చుకోవాలి. అండ్ నాకు బాగా ఏంటి అంటే నేను ఈ వీడియోలు చేసిన తర్వాత కొంతమంది నన్ను చూసి నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఛానల్ పెట్టి ఆల్రెడీ నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో కొన్ని ఛానల్స్ షేర్ చేశాను. అందులో ఒక అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అనమాట. తెలుగు స్టోరీస్ పెడుతున్నాడు. నేను మళ్ళీ వీలైతే ఆ వీడియో ఇక్కడ ఏదైనా లింక్ కానీ ఏదైనా ఉంటే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. తనైతే చాలా మంచిగా చేస్తున్నాడు అనమాట. అలా మీరు కూడా ట్రై చేయండి. ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ గైస్. అర్థం చేసుకోవడం రాకపోతే ఏం చేయలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం కూర్చొని నేర్పించలేం కదా, అదనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయినాయి చూడండి. అండ్ ఇక్కడ ఇది ఫస్ట్ సీను అండ్ నెక్స్ట్ ఈ సీను. ఇక్కడ చూడండి మీకు క్యారెక్టర్స్ సేమ్ వచ్చాయి. చూడండి క్యారెక్టర్స్ అయితే సేమ్ వచ్చాయి కదా, మనం అనుకుంటున్న క్యారెక్టర్స్ వచ్చాయి కదా. చూడండి ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా సేమ్ క్యారెక్టర్స్ వచ్చాయి. మనం ఒకే క్యారెక్టర్స్ వచ్చినాయి, ఎక్కడ మిస్ అవ్వలేదు. హెయిర్ కానీ వేరే క్యారెక్టర్ కానీ కంప్లీట్గా వేరే క్యారెక్టర్ కానీ రాలేదు. కొంచెం అటు ఇటు ఉన్న ఇబ్బంది ఏం లేదు. మనకు సపోజ్ ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొకటి ఏదో యాడ్ అయింది. ఇట్స్ ఓకే, అది మీకు యానిమేషన్లో అది కనిపించదు. అదనమాట. మీరు ఇలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు దీన్ని మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇంకొక క్యారెక్టర్. అంటే మీకు అర్థం కావడం కోసం లేట్ అయినా కానీ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ని అయితే చూద్దాం. అండ్ ఇది చూద్దాం మనం. ఈ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేసాను చూస్తాం. సేమ్ దీన్ని కూడా ఏం చేస్తానంటే సింపుల్, దీనికి కూడా మనకి దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఉంటుంది. ఆ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకుంటాను. స్టోరీలోకి వచ్చేసాను. ఇక్కడ మనకి సీన్ 3. ఓకే. సీన్ 3కి సంబంధించిన క్యారెక్టర్ అయితే ఇదనమాట. అండ్ దీని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తాను. సింపుల్గా దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసుకుని అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో మనకి సేమ్ మళ్ళీ రాజు అనే క్యారెక్టర్ ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ వచ్చింది రాజు అనే క్యారెక్టర్. ఓకే. రాజు అనే క్యారెక్టర్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏం చేద్దాం అంటే దీనికి ముందు క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే పేస్ట్ చేద్దాం. దానికి సంబంధించింది ఆల్రెడీ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, అది దాన్ని సింపుల్గా పేస్ట్ చేసేస్తే అయిపోతుంది. ఓకే. 12 years old బాయ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి సింపుల్గా రాజు అనే క్యారెక్టర్ ముందు అయితే ఈ డీటెయిల్స్ని అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం ముందుకు వెళ్తాను. ఎక్కడ అర్జున్ ఎక్కడ వచ్చాడు, ఇక్కడ వచ్చాడు అర్జున్. ఓకే. ఓకే. అర్జున్ అనే క్యారెక్టర్ అయితే ఇక్కడ వచ్చింది. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే అర్జున్ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే షేర్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేసాను. అండ్ అర్జున్కి సంబంధించిన క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే కాపీ చేద్దాం మనం. ఇక్కడ కాపీ చేశాను. కాపీ చేసుకుని సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఎక్కడి నుంచి అనుకున్నాను నేను అర్జున్ క్యారెక్టర్ ఇక్కడ నుంచి అనుకున్నాను కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసేస్తే మనకి ఓకే ఇక్కడ వరకు వచ్చేసింది. దీన్ని ఇక్కడ కామ్ అవుట్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి ఇప్పుడు సేమ్ జనరేట్ చేద్దాం ఇమేజ్. ఇప్పుడే ఎలా వస్తుందో చూద్దాం. అంటే మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ క్యారెక్టర్ వస్తుందా లేదా అనేది చూపించడం కోసమే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇమేజెస్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్, ఇక్కడ మీరు ఫస్ట్ ట్యాబ్లో స్టోరీని క్రియేట్ చేసుకున్నారు. ఓకే. పోనీ మీ దగ్గర ఉన్న స్టోరీని తెలుగు టు ఇంగ్లీష్కి కన్వర్ట్ చేసుకున్నారు. నేను ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఇది ChatGPT ఇచ్చిన స్టోరీ కాబట్టి. మీ సొంత స్టోరీ అయితే సింపుల్గా ఆ స్టోరీ మొత్తాన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకుని దాన్ని మీరు ఐ వాంట్ ది స్టోరీ ఇన్ ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు ఇచ్చాం కదా, ఇంగ్లీష్ అని ఇచ్చేసుకుంటే ఈ స్టోరీ వచ్చేస్తుంది మీకు ఇంగ్లీష్లో. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకొచ్చి న్యూ ట్యాబ్లో ఈ స్టోరీ మొత్తాన్ని ఇచ్చేసుకుని దానికంటే ముందు ఇక్కడ చూడండి ఐఎమ్ గోయింగ్ టు సెట్ విత్ యూ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన దాంట్లోంచి దీన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి కంప్లీట్గా తీసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే. పేస్ట్ చేసుకుని ఇది ఇచ్చేసుకుంటే అది చెప్తుంది ఎస్ ఐ యామ్ రెడీ ప్లీజ్ గో హెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు వస్తుంది అనమాట. అండ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేస్ట్ చేసుకుంటే మనకి స్టోరీకి సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. క్యారెక్టర్ ఎలా ఉంది ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది డీటెయిల్స్ వస్తుంది. ఆ స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి నాకు రెండింటికి నేను ఆ పేర్లు ఇచ్చుకున్నాను కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే క్రియేట్ ఏ సింపుల్ ప్రాంప్ట్ కెన్ ఐ గివ్ ఎన్ ఏ జనరేటెడ్ ఇమేజ్ ఆఫ్ రాజు అని చెప్పేసి వచ్చింది. రాజు అని చెప్పేసి ఇచ్చాను. అండ్ ఇది మీకు చెప్పా కదా ఇక్కడ ఉంటుందని. ఈ ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మనకి రాజుకి సంబంధించిన క్యారెక్టర్ డీటెయిల్స్ వచ్చినాయి. తర్వాత నౌ క్రియేట్ దే అర్జున్ అని చెప్తే అర్జున్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి. మళ్ళీ నేను ఇమేజ్ ప్రాంప్ట్కి సంబంధించి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చి ఏం చేశానంటే డైరెక్ట్గా 12 years బాయ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏదైతే మనకి క్యారెక్టర్ డీటెయిల్స్ వచ్చినాయో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసి చివరిలో ఏం చేశానంటే ఐ వాంట్ ఓన్లీ క్యారెక్టర్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను అనమాట. అప్పుడు నాకు ఓన్లీ క్యారెక్టర్ ప్రాంప్టే వచ్చింది, మిగతా అదంతా రాకుండా ఓన్లీ క్యారెక్టర్ ప్రాంప్ట్ వచ్చింది. సేమ్ తర్వాత ఇది కూడా ఇచ్చి గివ్ మీ దిస్ ఆల్సో అని చెప్పేసి ఇస్తే సేమ్ మళ్ళీ క్యారెక్టర్ డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే. డిస్క్రిప్షన్ అంటే అంత పెద్దగా ఉన్న టెక్స్ట్ కాస్త కొంచెం చిన్నగా అవుతుంది, అన్ని క్యారెక్టర్ డీటెయిల్స్ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే. ఇక్కడ నుంచి నేను ఆ క్యారెక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆ క్యారెక్టర్ ఎక్కడైతే మన స్టోరీలో ఎంటర్ అవుతుందో
ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్కడైతే స్టోర్ రాజు అనే క్యారెక్టర్ వస్తుందో, లేకపోతే అర్జున్ అనే క్యారెక్టర్ వస్తుందో, రాజు అనే క్యారెక్టర్ ఇక్కడ వస్తే ఇక్కడ పెడుతున్నాను, అర్జున్ అనే క్యారెక్టర్ ఎక్కడ వస్తుందో అక్కడ పెడుతున్నాను, పెట్టి ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను. అంతే, సింపుల్. అంతకుమించి అయితే నేను చేయట్లేదు. ఈ రకంగా మీరు ప్రతి ఇమేజ్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే, అండ్ చూడండి ఇక్కడ మనం అనుకున్న క్యారెక్టర్లో థర్డ్ సీన్ ఇది. థర్డ్ సీన్లో చూడండి సేమ్ క్యారెక్టర్, మళ్ళీ సేమ్ క్యారెక్టర్ వచ్చిందిగా, చూడండి సేమ్ క్యారెక్టర్. మనం ఇక్కడ అనుకున్న క్యారెక్టరే ఇక్కడ కూడా వచ్చింది, ఈ సీన్స్లో కూడా వచ్చింది. ఓకే, అండ్ సింపుల్గా మీరు ఈ రకంగా అయితే క్యారెక్టర్ కన్సిస్టెన్సీని అయితే మెయింటైన్ చేసుకుని మంచి మంచి స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. చూసారు కదా, ఈ రకంగా అయితే చాలా కష్టపడి చేశాను నేను. అండ్ చాలా వీడియోస్ ఇంటర్నెట్లో చూసి, చాలా వెబ్సైట్స్ రీసెర్చ్ చేసి, అందులోంచి చాలా ప్రాంప్ట్స్ని, వాళ్ళ ప్రాంప్ట్స్ మనం తీసుకొని మీకు అర్థం కావడం కోసం అనమాట. నేను ఎలాగైనా కూర్చొని చేసుకుంటాను. నేను ఇంతకుముందు చేసినవి చాలా ఉన్నాయి. ఎన్ని ఇమేజెస్ కూడా నేను నాకు కావాల్సిన స్టోరీస్ కోసం, కొన్ని అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కోసం, వాటి కోసం నేను క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా. ఓకేనా, నేనైతే క్రియేట్ చేసుకోగలుగుతున్నాను. మీరు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు అనే పాయింట్లోనే ఇదంతా చేయడం జరిగిందనమాట. చెప్పాను కదా, ఈ వీడియోకి నేను చెప్పినట్టుగా మీరు 1000 లైక్స్ని అయితే కంప్లీట్ చేయండి. ఇంకా బూస్టప్గా ఫీల్ అవుతాను. మీరు పెట్టే ప్రతి కామెంట్ని చదువుతాను. అండ్ మీకు ఎప్పుడు కూడా మంచి మంచి వీడియోస్ అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.